సార్ మా బాబుకి ఫీడింగ్ ఇచ్చిన వెంటనే మోషన్స్ అయిపోతున్నాయి. రోజుకి 10-12 సార్లు మోషన్ పాస్ చేస్తున్నాడు. ఏం చేయాలో తెలియడం లేదు సార్ అని మన దగ్గరికి తీసుకొచ్చారనమాట. ఈ బాబుకి 9 మంత్స్ ఏజ్. సో, బాటిల్ ఫీడింగ్ ఇస్తున్నారు. సో, బాటిల్ ఫీడింగ్ ఇచ్చే బేబీస్‌కి లాక్టోజన్ ఇంటాలరెన్స్ వల్ల మోషన్స్ అయిపోవచ్చనమాట. అండ్ బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చే బేబీస్‌కి గ్యాస్ట్రోకోలిక్ రిఫ్లెక్స్ వలన ఫీడింగ్ ఇచ్చిన వెంటనే మోషన్స్ అవ్వచ్చు. సో, రోజుకి 8-10 టైమ్స్ మోషన్ పాస్ చేసినా నార్మలే. ఎప్పుడు నార్మల్? యూరిన్ బాగా పాస్ చేస్తున్నారు. రోజుకి 8-10 టైమ్స్ యూరిన్ పాస్ చేస్తున్నారు. వెయిట్ లాస్ ఏం లేదు. హెల్తీగా, యాక్టివ్‌గా ఉన్నారంటే ఆ మోషన్స్ నెగ్లిజిబుల్ అనమాట. ఇన్‌కేస్ యూరిన్ పోవడం తగ్గిచ్చారు అండ్ వెయిట్ లాస్ ఉంది, నీరస పడిపోతున్నాడంటే ఖచ్చితంగా పీడియాట్రిషియన్‌ని కన్సల్ట్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకోవాలి. సో, ఈ బాబుకి స్కిన్ టర్గర్ చూశాను. స్కిన్ టర్గర్ చూస్తే ఫాస్ట్ రికాయిల్ ఉందనమాట. తను ఏం చూపిస్తున్నారు సార్, మోషన్ వెళ్ళి వెనకాల ర్యాష్ లాగా ఫార్మ్ అయింది సార్ అని చూపిస్తున్నారు. సో, ఇటువంటి ర్యాషెస్‌కి జింక్ ఆక్సైడ్ క్రీమ్ యూజ్ చేసినా సరిపోతది. తగ్గిపోతాయన్నమాట.